ఆత్మీయులారా, పవిత్రమైన గురువారం నాటి సాయి సుధాలహరికి శుభస్వాగతం. చాలా సంతోషం. ఒక అద్భుతమైన విశేషం ఏంటంటే, ప్రతి వారము ఏవో కొన్ని ఉత్తమమైన విశేషాలతోనే మన సత్సంగం ఉంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఎవరినైనా షిరిడి సాయిబాబా గురించి అడిగితే దానికి ప్రామాణికమైనది ఏమిటి అని అడిగితే అన్నా సాహెబ్ దబోల్కర్ అనే వారు రాసిన బాబా చరిత్ర అని ప్రతి వారు చెప్తారు. సచ్చరిత్ర అని చెబుతారు. అయితే ఆ సచ్చరిత్ర సాయి యొక్క అనుగ్రహాన్ని దేహధారిగా ఉండగానే పొందినదని అందరి అభిప్రాయం. అది నిజం కూడా. కానీ అక్కడ ఒక విశేషం ఏంటి తెలుసా? ఆ అన్నా సాహెబ్ దబోల్కర్ ఒక స్వయం కృషీవలుడు. పరిస్థితులు ఎలా ఉన్నా వాటిని ఎదుర్కొని వాటిని అనువుగా మార్చుకొని క్రమంగా అంచెలంచెలుగా ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఎదిగి తనను తాను రుజువు చేసుకున్నటువంటి మేధోశక్తి సంపన్నుడు. అటువంటి వాడు అంటే ఆయన ప్రపంచాన్ని ఎంతో విస్పష్టంగా చూడగలడు. ఒక విచిత్రం ఏంటంటే, ఆయన రాసిన సచ్చరిత్ర అంతకు మునుపున్న మహద్గ్రంథాలకు అనూచానంగా వచ్చిన ఒక గ్రంథం అన్నమాట. ఒకటేమో గురుచరిత్ర, రెండవదేమో జ్ఞానేశ్వరి, ఇంకా మనంగానే చెప్పుకుంటే ఏకనాథుడి భాగవతం. వీటన్నిటిలో ఉండేటువంటి విషయ సారాంశంతో పాటు ఆ మేళవింపుతో సాయి గురించి రాశారు ఆయన. ఎవరు? ప్రత్యక్షంగా చూసినటువంటి అన్నా సాహెబ్ దబోల్కర్. మనం ఇంతకుముందు 2017 నుంచి అనేక సార్లు ఆయన గురించి చెప్పుకుని ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి కూడా ఈ భక్తులందరి గురించి సవివరంగా చెప్పుకుంటాం, ఇంకా సవివరంగా. ఎందుకనంటే ఒకప్పుడు లభించినవి కాకుండా మరికొన్ని కొత్త విషయాలు మనకు లభిస్తాయి. అవన్నిటినీ కూడా ఒక దగ్గర కూర్చుకొని ఒక అద్భుతమైన పూలహారంలాగా వీరి గురించి చెప్పుకుంటాం అన్నమాట. సరే, కాకా దీక్షిత్ బాబా భక్తులలో అగ్రేసరుడుగా చెప్పుకోదగిన ఒక మహానుభావుడు ఉన్నాడు. అదేవిధంగా ప్రఖ్యాత నవలాకారుడైనటువంటి హెచ్ఎన్ ఆప్టే ఆయనతో పాటు ఈ అన్నా సాహెబ్ దబోల్కర్, ఈ ముగ్గురు స్నేహితులు. వీళ్ళు మరాఠా ప్రాంతం వాళ్ళు కదా. వీళ్ళు ఏమనుకునేవారంటే, శివాజీ మహారాజుని ఉత్తేజపరిచి భవానీదేవి భక్తుడిని చేసి ఒక అద్భుతమైన విజయవంతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించిన సమర్థ రామదాస స్వామి లాంటి, శివాజీ మహారాజు గురువు లాంటి మహానుభావుడు ఎక్కడన్నా ఎవరికైనా గన ఎదురుపడితే, లభిస్తే, కనిపిస్తే మిగతా ఇద్దరికి చెప్పుకోవాలి. అది అగ్రిమెంట్. అందుకని ఏం చేశారు, కాకా దీక్షిత్ కానీ, హేమత్ పంత్ అనేటువంటి అన్నా సాహెబ్ దబోల్కర్ కానీ, హెచ్ఎన్ ఆమ్టేగా అనే నవలాకారుడికి కానీ, వీళ్ళు ఎక్కడ ఉన్నా ఎక్కడైనా ఎదురుపడినప్పుడు ఆ మహాత్ముడి గురించి చెప్పుకోవాలి. ఆ విధంగా వాళ్ళు దర్శించి కృతకృత్యులు కావాలి అని అనుకున్నారు. ఇట్లా ఉండగా 1909లో కాకా దీక్షిత్ సాయిని చూచారు. వెంటనే అన్నా సాహెబ్కి చెప్పాడు. వాళ్ళు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు అన్నా సాహెబ్ అనుకునేవారు. దబోల్కర్ అనేది ఇంటి పేరు అన్నమాట. కానీ ఆయనకెందుకో వెంటనే బాబాను దర్శించాలని అనిపించలేదు. ఏమై ఉండొచ్చు? ఆయనకు తాను చదివిన గ్రంథాలు, తాను చూచిన ప్రపంచం, వీటన్నిటినీ దృష్టిలో చూస్తే ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేది ఎవరికి వారే సాధించుకోవాల్సింది. అట్లాంటప్పుడు ఒకరికొకరు ఏం చేయగలుగుతారు? ఇలాంటివి ఏదో అభిప్రాయాలు ఉండాలి. అదీగాక ఆ రోజుల్లో ప్రఖ్యాతమైన ప్రార్థనా సమాజం అనే దాని ప్రభావం కూడా ఈ అన్నా సాహెబ్ మీద ఉందన్నమాట. సరే, ఏది ఏమైనా వెంటనే వచ్చి సాయిని చూడలేదు. ఇట్లా ఒక సంవత్సరం గడిచింది.
10వ సంవత్సరంలో ఈస్టర్ సెలవులు వచ్చాయి. ఇంకొక విషయం, ఆ రోజు వెళదాము సాయిని దర్శిద్దాము అని అనుకుంటూ ఉండేప్పుడు దబోల్కర్ స్నేహితుడు ఒక అతనికి వాళ్ళ గురువు పక్కన ఉండగానే అతని కుమారుడు చనిపోయేట. వెంటనే ఈయనకు అనుమానం వచ్చింది, అరే మరణం నుంచి కాపాడలేనటువంటి గురువు ఉండి ఉపయోగం ఏమిటి, ఇలాగ ఉపయోగం ఏమిటి అన్న సందిగ్ధం వచ్చి మళ్ళీ కూడా కొంతకాలం వాయిదా వేసుకున్నాడు. సరే, చివరికి ఏమైంది, అది కాదు, నువ్వు ఒకసారి షిరిడీ రా, బాబాను చూడు, ఆ తర్వాత నిర్ణయించుకో, నీవు అనుకున్న అభిప్రాయాలు ఏవి నిజం కాదు అని కాకా దీక్షితు, నానాసాహెబ్ చందోర్కరు అతడికి హితవు చెప్పి బలవంతం చేసి షిరిడీకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఆయన పోయేటప్పుడు మధ్యలో ఒక విచిత్రం జరిగింది. ఒక ముస్లిం స్నేహితుడు కనిపించి ఎక్కడికి వెళుతున్నారన్నాడు. అది కోపరగాం వెళ్ళడానికి నేను మన్మాడు మెయిల్ వెళుతున్నాను అంటే అప్పుడు అతను చెప్పాడు, అయ్యా అది దాదర్ స్టేషన్లో ఆగదు, విక్టోరియా టెర్మినస్కి కనుక వెళితే అక్కడ రైలు ఉంటుంది కాబట్టి అని చెప్పి రైలు కొనుక్కునే సమయం కూడా ఉంటుందని చెప్పి ఒక అతను హితవు చెప్పాడు. లేకుంటే ఆయన ఎంతో ఇబ్బంది పడి ఈసారి కూడా కృతకృత్యుడు కాలేకపోయి ఉండేవాడేమో సాయి దర్శనానికి. కానీ సాయిబాబా మాత్రం పిచ్చిక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు ఆ గురుభక్తుని లాక్కుంటున్నారు. తర్వాత విచిత్రం, హేమాత్మంతు మొట్టమొదటిసారి షిరిడీ వచ్చారు, సాయిని దర్శించారు, అద్భుతంగా రాసుకున్నారు. సాయి సచ్చరిత్రలో ఆ ప్రథమ దర్శనాన్ని మహాద్భుతంగా రాసుకున్నారు. దాన్ని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు కూడా ఎంతో అందంగా సుందరంగా వెలికించారు. సుమారు 9-10 గంటల సమయంలో షిరిడీ చేరాను. షిరిడీలో నా కోసం కాకా దీక్షిత్ కనిపెట్టుకుని ఉన్నాడు. టాంగా దిగ్గగానే వెంటనే బాబాను దర్శించాలి అనే ఆతురత కలిగింది. ఇంతలో ఆయనకు పరిచయస్తుడైనటువంటి తాత్యాసాహెబ్ నూల్కర్ ద్వారకామాయి నుంచి వస్తూ, బాబా వాడ చివరిలో ఉన్నారు, స్నానానంతరం మళ్ళీ ఓపికగా చూడవచ్చు, సత్పురుషులను ఎప్పటికప్పుడు, అంటే ఇంక మనం స్నానం చేసామా అదిగా ఇవే అని అనుకోకుండా ధూళి దర్శన్ అనే ఒక పద్ధతి ఉంది మహాత్ముల విషయంలో, ధూళి దర్శనం చేసుకుని రమ్మని సలహా ఇచ్చారు. వెంటనే వెళ్ళి వేగంగా పోయి బాబా పాదాలకు మట్టిలోనే నమస్కారం పెట్టాడు. నాలో చెప్పలేని ఆనందం పొంగి పొరలింది. నానాసాహెబ్ చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు గొప్ప అనుభూతిని పొందాను. నా సర్వేంద్రియాలు సాయి సందర్శనంతో సంతృప్తి చెందాయి. ఆకలి దప్పులు మరిచాను. మనసు చెప్పలేని సంతోషాన్ని పొందింది. బాబా పాదాలను స్పృశించిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు జరిగింది. నన్ను షిరిడీ వెళ్ళమని అంతవరకు ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడి ఉన్నట్టు భావించాను. వారికి నా మనస్సులోనే సాష్టాంగ ప్రణామం చేసుకున్నాను. నాకు తెలిసినంతవరకు సాయిని దర్శించగానే చిత్రంగా మన ఆలోచనలు మారతాయి. వెనకటి కర్మ యొక్క బలం తగ్గుతుంది. క్రమంగా ప్రపంచం మీద విరక్తి కలుగుతుంది. నా పూర్వజన్మ సుకృతం చేత నాకు ఈ దర్శనం లభించింది అని అనుకున్నాను. సాయిని చూచినంత మాత్రంలోనే ఈ ప్రపంచమంతా సాయి రూపంగా నాకు తోచింది అన్నాడు. ఆ తర్వాత అతడు సాయిని దర్శించారు, ఆయన అనుగ్రహాన్ని పొందారు, సాయి సచ్చరిత్రకారుడయ్యాడు. ఇంకో విచిత్రం, కాకా మంచివాడు, కాకా అంటే కాకా దీక్షిత్, అతడు చెప్పినట్టే వింటుండు అని బాబా హితవు చెప్పారు అతనికి. వాళ్ళిద్దరూ బాబా సేవలో సమాధి తర్వాత కూడా పనిచేసిన వారయ్యారు. కాకా దీక్షిత్ 1923లో అనాయాస మరణాన్ని పొందారు. ఆ సమయంలో హేమత్పంతు అనేటువంటి అన్నాసాహెబ్ పక్కనే ఉన్నాడు. అయితే ఒక విచిత్రం ఏంటంటే, అసలు ఈయనకు ఆయన పేరు అన్నాసాహెబ్ దబోల్కర్ కదా, బాబా ఎవరినైనా ప్రేమగా పిలుస్తారు, బావు అంటాడు, బావు అంటే సోదరా అని. మరి ఈయన్ని హేమత్పంత్ అని ఎందుకు అన్నాడు? మొదట్లోనే మనం చెప్పుకున్నాం కదా ఈయన అఖండ మేధావి అని. 1910లో ఒక భక్తుడు షిరిడీలో ఉన్నాడు. అతని పేరు బాలాభాటే. అతను మొదట బాబా మీద ఏం గౌరవం లేని మనిషి. ఒకసారి ఏమి చిత్రం అంటే, బాబా అతనికి ఒక వస్త్రాన్ని ఇలా కప్పారు.
అంతే. అతడి సంస్కారం అంతా తీసివేసి సరికొత్త సంస్కారం ఏర్పడినట్టే అతడు కనీసం కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగం కూడా చేయలేకపోయాడు. బలవంతం మీద ఒక చిన్న సంతకం పెట్టించి అతనికి ఏదో కొంత నెలకు వేతనం వచ్చే చుట్టూ ఉండే స్నేహితులు ఏర్పాటు చేశారు. అటువంటి వ్యక్తి బాలాభాటే అతడు ఉన్నాడు షిరిడీలో. అతడు ఏదైనా సరే మహాత్ముల గురించి, దైవం, ధర్మం గురించి ఎక్కువగా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడేవారు. ఆ బాలాభాటేతో గురువు అవసరం లేదు అని వాదించాడు ఈ హేమత్ పంతు. ఎందుకని మనం వెనక్కి చెప్పుకున్నామే. ఆ విధంగా చాలాసేపు వాద వివాద సంవాదాలు జరిగిన తర్వాత ఇద్దరు స్నేహితులే. ద్వారకామాయికి వెళ్ళగానే బాబా అన్నాడు, ఏంటి వాడాలు వాదించుకుంటున్నారే అంటూ అన్నాసాహెబ్ దబోల్కర్ వైపు చూస్తూ బాబా అన్నారు, ఏంటి ఈ హేమత్ పంత్ ఏమంటున్నాడు అని. అతడు మనసులో అనుకున్నాడు, బాబా నాకు ఆ బిరుదు ఎందుకు ఇచ్చాడంటే నా మేధో సంపత్తికి కాదు, నా అహంకారాన్ని, వాదించే బుద్ధిని దెబ్బతీయటానికి, నాకు మందలింపు చెప్పడానికి, మన అభిప్రాయాలు బలపరుచుకుని ఇతరుల అభిప్రాయాలు ఖండించాలనే బుద్ధిని తుడిచిపెట్టుకోమని చెప్పడానికి బాబా నా కన్నులు తెరిపిస్తూ అలా అన్నారని అతనికి అర్థమైంది. అతడు అఖండ మేధావి ఎక్కడంటే, బాబా ఏమన్నారు, ఒరే ఈ నన్నయ్య భట్టు, ఈ నన్నయ్య భట్టు ఏమంటున్నాడు అని తెలుగులో అంటే ఎలా ఉంటుందో అది అన్నమాట. ఈ హేమత్ పంతు ఆది కవి ఏమంటున్నాడు అన్నట్టు అన్నాడు. అతడు దాన్ని ఆశీర్వచనంగా, అనుగ్రహ రూపంగా స్వీకరించి తన పేరు హేమత్ పంతుగానే మార్చుకున్నాడు. తన పుస్తకంలో హేమత్ పంత్ అనే రాసుకున్నాడు. సాయి యొక్క మాటను అనుగ్రహాశీస్సులుగా స్వీకరించిన ఘనుడు ఈ అన్నాసాహెబ్ దబోల్కర్ అన్నమాట. తర్వాత 1916లో బాబా దేహం విడవడానికి 2 ఏళ్ల ముందు శ్యామా చేత ఆ గ్రంథానికి ఆశీస్సులు అడిగిస్తే ఆయన అన్నారు, నా లీలలు బోధలు చదివిన వారి హృదయాలలో భక్తి కలిగి వారు సులభంగా ఆత్మజ్ఞానము, ఆనందాన్ని పొందుతారు అని ఆశీర్వదించారు సాయినాథుల వారు. అంతేకాదు, ఒక విచిత్రం ఏంటంటే, సాయి తనకు అందించినటువంటి ఆ మహత్ అనుగ్రహ రూపాన్ని హేమత్ పంతు స్వయంగా ఆయన సచ్చరిత్రలో 9వ అధ్యాయంలో రాసుకున్నారు. విచిత్రం ఏంటంటే, పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు అక్షర రూపం ఇచ్చిన సాయి చరిత్రలో కూడా బాబా ఉపదేశాలు అనేటువంటి 9వ అధ్యాయమే అది అవటం. సాయిబాబా తక్కువ మాట్లాడేవారు. ఒక 5-10 నిమిషాలు మాట్లాడిన సందర్భం ఏదన్నా ఉంటే అది ఆ 9వ అధ్యాయం. అది రాధాబాయి దేశ్ముఖ్ ఉపదేశంగా చెప్పుకుంటారు భక్తులు. అందులో హేమత్ పంతు అద్భుతమైనటువంటి రీతిలో తన భావాలు, తన హృదయాన్ని ఒకసారి భక్తుల ముందు పంచుకున్నారు. అదేవిధంగా ఒక హోలీ పండుగ రోజు 1917లో తెల్లవారుజామున కలలో బాబా సన్యాసి దుస్తులతో కనిపించే నిద్రలేపారు. అరే భలే ఇదిగా ఉంది అనుకుని అతను ఏం చేశాడంటే, ఈరోజు తప్పకుండా బాబా వస్తానన్నారు కనుక మన ఇంటికి వస్తాడు అని చెప్పి మధ్యాహ్నం భోజనం సిద్ధం చేయించారు. భోజనం సిద్ధమైంది, అందరూ వడ్డించబోతున్నారు. ఇంతలో తలుపు కొట్టారు. ఎవరా అని పోతే ఆయనకు పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తులు బయట వచ్చి, వాళ్ళు ముస్లింలు, బాబా పటాన్ని ఆయన ఇచ్చారు. మేము విషయాలు మళ్ళీ చెబుతాము, ఇదిగో ఇది మీకు ఇవ్వాలనిపించి మేము వచ్చాము అని ఆ పటం ఇచ్చి వెళ్ళారు. సాయి పటం రూపంలో వచ్చారని ఆయనకు స్ఫురించి, ముందు రోజు కలలో వచ్చిన వారే ఈరోజు ఇలలో ఇలా వచ్చారని సాయికి నివేదన చేసుకున్నారన్నమాట. అంటే పటం కూడా సాయియే అనే అనుగ్రహాన్ని పొందిన వాళ్ళలో హేమత్ పంత్ కూడా ఉన్నారు. సరే, 1916లో రిటైర్ అయిన తర్వాత నియమబద్ధమైన జీవితం గడిపేవాడు ఆయన. ప్రతిరోజు గురుచరిత్ర, విష్ణు సహస్రనామం పారాయణ చేసుకునేవారు. చివరి రోజుల్లో మాత్రం ఏకనాథ భాగవతంలోని శ్రీకృష్ణ నిధనము అనే 20వ అధ్యాయాన్ని ప్రేమతో చదువుకుంటూ ఉండేవారు. ఈ విధంగా ఎన్ని నియమాలు పాటించినా షిరిడీ సంస్థానము, సాయిలీల పత్రిక పనులు వీటన్నిటినీ మహాశ్రద్ధగా చూస్తూ డైరీ కూడా రాశాడు ఆయన. సరే,
ఈ విధంగా ఉన్న గురుభక్తుడు 1929వ సంవత్సరంలో జూలై నెల 15వ తేదీ అంటే నిన్నటి రోజు ఒక యోగిలాగా చాలా సహజంగా దేహం విడిచారు. తనువు చాలించడానికి 2 రోజుల ముందు సాయి సచ్చరిత్రలోని 52వ అధ్యాయం ముద్రణకు పంపారు ఆయన. అది తమ చివరి అధ్యాయమని ఆయన స్నేహితులతో బంధువులతో కూడా చెప్పినట్టు తెలియవస్తోంది. ఈనాడు మనకు బాబా అనుగ్రహ రూపమైనటువంటి సచ్చరిత్ర లభిస్తుందంటే దాని వెనక ఆ గురుభక్తుడి అంతులేని గుండె స్పందన ఉంది, భక్తి ఉంది, తత్పరత ఉంది. ఆ విధంగా బాబా ద్వారా అనుగ్రహించినటువంటి కృపకు, కరుణకు, ఆశీర్వాదానికి ప్రత్యేకంగా నిలిచిన ఆ మహత్ గ్రంథానికి కారణమైనటువంటి ఆయన జీవితం ఎప్పటికీ ధన్యమే. సాయి భక్తులలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అన్నాసాహెబ్ దబోల్కర్ అనే హేమాత్ పంత్. ఆ విధంగా ఒక అద్భుతమైన సందర్భం నిన్నటి రోజు జరగటం అనేది మనం గుర్తు చేసుకోదగిన విశేషంగా భావిస్తూ, మీరు ఉండే పరమాత్ముడికి నమస్కరిస్తూ సచ్చిదానంద సద్గురో సాయినాథ్ మహారాజ్కి జై అన్న ప్రార్థనతో ఈనాటి సత్సంగాన్ని ముగిస్తాం. ప్రస్తుతానికి సెలవు.